ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఏలూరు కొత్త బస్ స్టాండ్ ఎదుట ఆర్టీసీ గ్రౌండ్స్లో గత రాత్రి నుండి పునరుద్ధాన పండుగలు జరుగుతున్నాయి. రేపటి రాత్రి 9 గంటలకు ఈ సభలో దేవుని యొక్క వాక్యాన్ని పునరుద్ధాన సాక్షులుగా ఎలా ఉండాలి అనే అంశం పైన నేను వాక్యం చెప్పబోతున్నాను. కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రేపటి సాయంకాలం 6 గంటల నుండి 10 గంటల వరకు జరిగేటువంటి పునరుద్ధాన పండుగలో సహోదరుడు ఏఆర్ స్టీవెన్సన్ మరియు లీనస్ ఇరువురు కూడా గాన పరిచర్య చేయబోతున్నారు. అందరూ కూడా పాల్గొనాలని, మీ ఫ్రెండ్స్ని, మీ రిలేటివ్స్ని కూడా ప్రోత్సహించి ఈ సభకు తీసుకుని రావాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిస్తున్నాము. మీ కృప, మీ సహాయము అందించమని వేడుతున్నాము. మీ చేతులకు మా ప్రేక్షకులను సమర్పిస్తున్నాము. దీవించండి. ఎపిసోడ్ సహకారులను పంపండి ప్రభు. యేసు ప్రభు పేరిట వేడుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము 71వ సంకీర్తన 19వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. దేవా, నీ నీతి ఆకాశమంత ఉన్నతమైనది. దేవా, నీ నీతి ఆకాశమంత ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడు ఎవడు? ఇక్కడ కీర్తనాకారుడు దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు అడుగుతున్న ఒక ప్రశ్న, నీతో సాటి అయిన వాడు ఎవడు? నీతో సాటి అయిన వాడు ఎవడు? సాటి అయిన వాడు అనగా సమానుడు ఎవడు? ఎవడు లేడు అనే జవాబు ఈ ప్రశ్నలో ఉంది. ఇది రెటారికల్ క్వశ్చన్. ఎవడున్నాడు అంటే ఎవడు లేడని. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సమానుడు ఎవడును లేడు. నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది. ఇక్కడ ఒక పదం మీరు గమనించారా? మహాకాశము. ఆకాశము, మహాకాశము. ఆకాశ మహాకాశములలో అనే పదం మీరు వినే ఉంటారు.
ఆకాశము ఎక్కడుంది? మనం తల పైకెత్తి చూస్తే కనపడే శూన్యమంతా ఆకాశమే. ఆదికాండము 1వ అధ్యాయములో దేవుడు సృష్టి నిర్మాణం చేస్తూ వచ్చినప్పుడు 2వ దినమున జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము కింద జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారము ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయను. పునఃస్థాపన స్థితి సృష్టిని చేస్తున్నప్పుడు వెలుగు కమ్మన్నాడు. మొదట వెలుగు కలిగింది. జలములు వేరవ్వాలన్నాడు దేవుడు, వేరయ్యింది. ఆ ఖాళీ స్థలాన్ని ఆకాశం అన్నాడు. కొరింథీ సంఘానికి పౌలు గారు లేఖను వ్రాస్తూ ఆయన మాట్లాడుతూ చెప్పిన మాట, నేను ఒక మనుషుణ్ణి ఎరుగుదును. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, క్రీస్తు నందున్న ఒక మనుషుని ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. ఆదాము మొదలుకొని మృతి నొందిన నీతిమంతుల ఆత్మలు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శారీరక పునరుద్ధానం వరకు పరదేశులో పాతాళ వశమున ఉన్నాయి. వాటిని ఆయన చెరగా తీసుకుని పోయాడు అని రాసి ఉంది. పాతాళము భూమి అడుగు భాగాలను సూచిస్తోంది, ఆకాశము భూమికి పై భాగాలను సూచిస్తోంది. ఇది మనం చెప్పుకోవటానికి భాషాపరంగా. భూమి తిరుగుతున్న విధానం చూడండి. భూమికి పాతాళం, భూమికి ఆకాశం ఏ డైరెక్షన్లో ఏ విధంగా ఉన్నాయి అంటే ఇది భూమి శూన్యంలో వేలాడుతోంది. మనుషుడు తెలుసుకొనగలిగినటువంటి ఫిజికల్ డైమెన్షన్ మనకు అర్థం కాదు. కానీ అక్షరార్థంగా చెప్పుకుంటున్నప్పుడు పాతాళం దిగువ, ఆకాశం ఎగువ అని చెబుతాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించి పరదేశుకెళ్ళారు, చూశారు. అప్పటి వరకు పాతాళ వశాన పరదేశు కూడా ఉంది. ఆ పరదేశున నీతిమంతుల ఆత్మలు ఎదురు చూస్తున్నాయి క్రీస్తు ప్రభువు యొక్క మరణం తర్వాత ఆయన పరదేశుకు వస్తారని. అక్కడ చెరలో ఉన్న వారిని దేవుడు, యేసుక్రీస్తు దేవుని సన్నిధికి తీసుకెళ్ళారు. ఇది కదా మనకు బైబిల్ చెబుతోంది. అక్కడ 3వ ఆకాశమున కొనిపోబడుతున్న అక్కడ పరదేశునకు కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినును అన్నాడు. కనుక ఇక్కడ పరదేశం అనే పదం కామన్గా వ్రాశాడు. 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడు. శరీరంతో వెళ్ళాడో లేదో తెలియదు, అది దేవుడికే తెలుసు అంటూ అక్కడ పరదేశం ఉన్నట్టుగా చెప్పాడు. మరి పరదేశం ఎక్కడుండాలి? క్రీస్తు మరణం పునరుద్ధానం వరకు పాతాళవశాన ఉన్నటువంటి ఆ పరదేశులు క్రీస్తు తన స్వాధీనానికి ఆత్మలను తన చెరకు తీసుకుని తాను దేవుని సన్నిధికి వెళ్ళాడంటారు, చూశారు. దేవుని సన్నిధికి వెళ్ళాడు. అక్కడ 3వ ఆకాశమున పరదేశునకు కొనిపోబడెను అన్నాడు. అక్కడ వచింపశక్యము కాని మాటలు వినపడ్డాయి అన్నాడు.
కానీ ఈ భూమి కింద అని మనం చెప్పే పరదేశు, క్రీస్తు మరణం పునరుద్ధానం వరకు ఉన్న పరదేశున మాటలు లేవు. అబ్రహాం చెప్పాడు లూకా 16లో, లాజరు నీటి కొరకు పంపించబడాలని ధనవంతుని చేత కోరినప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇక్కడ అతను రావటానికి లేదు, మౌనంగా ఉన్నాడు అక్కడ. కనుక క్రీస్తు ప్రభువు యొక్క శిలువ పునరుద్ధానం జరిగే వరకు కూడా పరిశుద్ధుల యొక్క ఆత్మలు సైలెంట్ అయిపోయాయి. కానీ ప్రభువు చేతిలోనికి వెళ్ళినప్పుడు, మూడవ ఆకాశానికి ఎత్తబడినప్పుడు వాళ్ళు అక్కడ వారు స్తుతిస్తున్నారని మనకు అర్థమవుతుంది. వచింపశక్యం కానీ ఎన్నో మర్మాలు మాట్లాడుతున్నారు. అవన్నీ చెప్పటానికి భాష లేదన్నాడు పౌలు గారు. ఈ మహాకాశం అనే పదానికి ఎంత వివరణ నేను ఇస్తున్నాను. మహాకాశమంత ఎత్తైనది ఏమిటట? నీ నీతి ఉన్నతమైనది, గొప్పది. ఎంత ఉన్నతమైన వాడంట. చూడండి, కంపారిజన్ అండి. కంపారిజన్ ఎంత ఉన్నతం. ఒక కంపారిజన్ ఉంటే కదా ఎంత ఉన్నతమో తెలిసేది. పర్వతాల్లో, శిఖరాల్లో ఎవరెస్ట్ శిఖరం అన్నిటికంటే ఎత్తైనది. 8,000 చిల్లర అడుగులు అని చదివాం చిన్నప్పుడు. ఎత్తైనది. మిగతా శిఖరాలతో పోలిస్తే ఫలానా పట్టణం మిగతా పట్టణాల కంటే మహా ఉన్నతమైనది. ఫలానా వ్యక్తుల కంటే ఉన్నతమైన వాడు. కంపారిజన్. కానీ ఇక్కడ దేవుడి దగ్గరికి కంపారిజన్ తెస్తూ మాట్లాడుతూ నీ నీతి మహాకాశం అంత పోలిక చేస్తూ ఉన్నతమైనది. మానవ నీతి మురికి గుడ్డ. మానవ నీతి ఉంది చూశారు, అది మురికి గుడ్డ దేవుని దృష్టిలో. ఆయన నీతి అంత గొప్పది. ఒక దైవజనుడు వాక్యం చెబుతూ ఈ ఉదాహరణ చెప్పాడు, జాగ్రత్తగా వినండి. ఇది కథలేండి, ఇదేమి జరిగింది కాదు. ఒక ఉదాహరణగా దేవుని నీతి గురించి మాట్లాడుతూ చెప్పింది. ఒక అడ్వకేట్ అట చనిపోయాడట. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి నేను అని ఆశపడ్డాడు. కానీ అతడు ప్రభువుని అంగీకరించాల. ఇది కథ మాత్రమే సుమా, దేవుని నీతి గొప్పతనం చెప్పడానికి చెప్పిన కథ. పాతాళానికి మరణదూతలు లాక్కెళ్తున్నాయట. చాలా కోపగించుకున్నాడు. నన్ను ఏం చేశారని తీసుకెళ్తారు, నేను నీతిమంతుడికి బతికాను అని గొడవ చేస్తున్నాడు. సరే ఏమి నీ కోరిక? నేను నన్ను పరలోకాన్ని తీసుకోండి అన్నాడు. అక్కడికి తీసుకెళ్ళి ద్వారం తెరిచినప్పటికీ ఆ నీతి యొక్క వెలుగు, ఆ నీతి యొక్క ప్రభావం చూచి నేను ఇక్కడ ఉండలేను, ఆ చీకటిలోకే వెళ్ళిపోతానని పరిగెత్తాడట. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఉంచకుండా ఎవ్వడు నీతిమంతుడు కాలేడు. ఒకవేళ నీతిమంతుడైన దేవుని నీతి ఔన్నత్యాన్ని చేరాలని ప్రయత్నించినా చేరలేడు. అర్థమవుతుందా? ఆ నీతి మహా ఉన్నతమైనటువంటిది. పాపాన్ని ఉపేక్షించలేదు, పాపముతో విజ్జోడుగా ఉండలేదు. అందుకే పౌలు గారు చెప్పాడు, నీతికి దుర్నీతితో ఏమి పొత్తు? నీతికి దుర్నీతితో ఏమి పొత్తు? చీకటికి వెలుగుతో ఏమి పొత్తు? క్రీస్తుకు బెలియాలతో ఏమి పొత్తు? దుర్నీతికి నీతితో ఏమి పొత్తు? అవును, నీతి వేరు, దుర్నీతి వేరు, క్రీస్తు వేరు, బెలియాలు వేరు. కొరింథీ మొదటి పత్రిక 2వ పత్రిక, కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం
14 వచనం, మీరు అవిశ్వాసులతో విజోడుగా ఉండకుడి. అర్థమవుతుందా? నీతి మహోన్నతమైనది కావున ఆ నీతిని పొందిన విశ్వాసులమైన మనము అవిశ్వాసులతో విజోడుగా ఉండకుడి. డు నాట్ బీ ద థిక్ ఫ్రెండ్స్ ఆఫ్ అన్బిలీవర్స్ who don't want to believe in Christ. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుటకు ఇష్టపడిన వ్యక్తులతో మీరు విజ్జోడుగా ఉండకండి. విజ్జోడు. జోడుగా ఉండటం అనేది కార్యాలయంలో పనిచేస్తున్నావు కాబట్టి జోడుగా ఉంటారు. ఒక బస్సులో ప్రయాణిస్తున్నారు, జోడుగా ఉంటాం, బట్ లిమిటెడ్. కానీ విజ్జోడు అంటే ఏకమైపోవటం. కనుక అవిశ్వాసులతో ఏకమైపోయి అవిశ్వాసుల యొక్క ప్రతి హృదయ స్పందనకు ఏకీభవించేవాడికి అయిపోతే నీవు పొందిన అనుభవం యొక్క ఉపయోగం ఏమిటి? సోదరుడా, సోదరి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలు ఎక్కడిది? ఆలయానికి విగ్రహాలకు ఏమిటి పొందిక? వండర్ఫుల్, వండర్ఫుల్. 1 విజ్జోడుగా ఉండకుడి. 2 ఏమిటి సాంగత్యం? 3 ఏమిటి పొత్తు? 4 ఏమి సంబంధం? 5 పాలు ఎక్కడిది? అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నీతి మన మీద కప్పబడింది. ఎంత గొప్ప నీతి మన పైన కప్పబడిందంటే మనకు విరోధముగా లేచి ఎవడు అవినీతి పరుడని మన గురించి చెప్పలేడు. తీర్పులో మనలను రక్షించేది ఆ నీతే. రైచియస్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గొప్ప నీతి మన మీద అనుగ్రహించబడి కప్పబడింది. ఇంప్యూటెడ్ రైచియస్నెస్, మనకు నీతి ఆపాదించబడింది. కనుక మనకు తీర్పు లేదు. మనలను పాపులను పిలుచుటకు ఎవరికి యోగ్యత లేదు. మనకు శిక్ష విధించమని కోరుటకు ఎవరికి యోగ్యత లేదు. క్రీస్తు రక్తం ఈ విధమైన కార్యాన్ని మన జీవితాల్లో చేసింది. నేను మనవి చేస్తున్నాను, నీ దేవా, నీ నీతి ఆకాశం మహాకాశం అంత ఉన్నతమైనది, అంత ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడు ఎవడు? పునరుద్ధాన పండుగలు జరుగుతున్నాయి అని చెప్పాను కదా మీకు. నిన్నటి మధ్యాహ్నం అరేంజ్మెంట్స్ చేస్తున్నారు, చూడటానికి వెళ్ళాను. అక్కడ ఒక సేవకుడు దావీదు గొలియాతును గులకరాయితో కొట్టి చంపాడు అనేది ఒక డిస్కషన్ అయిందట. ఒక వ్యక్తి ఆ పాస్టర్ గారితో అనుమానం వ్యక్తం చేశాడట. ఏమండి, ఒక రాయి మన నుదురు చూపించాడు, చిన్ని నుదురులో ఎట్లా వెళ్ళింది? ఇట్లా బైబిల్ అబద్ధం రాసి ఉందన్నాడు. చూడండి, బైబిల్లో అబద్ధం రాసి ఉంటాం కదా, ఆయనకు అర్థం కాలేదు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, అది అతనికి అర్థం కాలేదు. అందుకే ఆ మాట అన్నాడు. గొలియాతు 9 అడుగుల 6 అంగుళాల ఎత్తు, చాలా బలమైనటువంటి వ్యక్తి. కనుక అతని యొక్క నుదురు మీద నేను క్లారిఫికేషన్ ఇచ్చాను అతనికి. నువ్వు అనుకుంటున్నట్లుగా 1.5 ఇంచ్ ఫోర్ హెడ్ కాదయ్యా, పెద్దదే. 9.6 అడుగులు ఉన్న వ్యక్తి అని అంటే అప్పుడు అంటున్నాడు ఆయన, నిజమే గారు, అయితే చాలా పెద్ద నుదురై ఉంటుందిలేండి అంటే. అక్కడ పెద్ద నుదురా చిన్న నుదురా అనేది ఇష్యూ కాదు. కొట్టింది ఎవరు? గొలియాతు. ఎలా కొట్టాడు? దేవుని ఆత్మచేత నిండిన వాడై, with the help of the Holy Spirit and with the guidance of the God, he achieved that. కనుక మహాకార్యాలు, మామూలు కార్యాలు కాదు దేవుడు దావీదు పట్ల చేసింది.
మహాకార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడు ఎవడు? ఒక మహాకార్యం ఏమిటో తెలుసా? ఒక మహాకార్యం ఏమిటంటే పశువుల కాపరిని తీసుకుని వెళ్ళి చక్రవర్తిని చేశాడు. పశువుల కాపరి అర్హతలు ఏమిటి? చక్రవర్తి యొక్క అర్హతలు ఏమిటి? ఒకసారి ఆలోచించండి. నేను చిన్నప్పుడు సరిగా చదవకపోతే 2 గేదెలు కొని గేదెలు కాసే చోట పెడతాను అన్నాడు మా తండ్రి మా తల్లి ఒక దినాన నవ్వుతూ. అట్లా అయినా భయపడి చదువుతానేమో అని. అంటే అర్థం ఏంటంటే వాళ్ళ ఉద్దేశం చదువు లేకపోతే ఉద్యోగం రాదు. ఆ దినాల్లో వారు అవగాహన అండి అది. ఇప్పుడు మెనీ ఆపర్చునిటీస్ ఆ రోజుల్లో లేవు కదా. నీవు గేదెలు కాయటానికి కూడా పనికిరావు అంటే ఉద్దేశం ఏమిటంటే పశువుల కాపరికి హీ డజంట్ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్. చదువు రావట్లేదు కాబట్టే ఇట్లా ఏదో ఒక పొలం పని దీనికి పంపిస్తారు పేరెంట్స్ అని. అంటే పామరుడుగా ఉన్నటువంటి ఇలిటరేట్గా ఉన్నటువంటి దావీదుని దేవుడు ఎక్కడికి తీసుకుపోయాడు? ఇశ్రాయేలీయులను పరిపాలించే మహాచక్రవర్తిగా చేశాడు. ఇంతకంటే అసలు గొప్ప కార్యం ఏమిటి? గొప్ప కార్యములు చేసిన దేవా అన్నాడు, చేయు దేవా అన్నాడు. చేసిన దేవా, విట్నెసింగ్ సాక్ష్యం ఇస్తున్నాడు దావీదు. చేశావు, నా జీవితంలో చేశావు. ఐ యామ్ ద విట్నెస్. దేవా, నేను సాక్షినయ్యా నీకు. నేను నా తండ్రి ఇంట గొర్రెలు మేపుతున్నాను, పశువులు మేపుతున్నాను. సమూయేలును పంపించావు, అభిషేకం చేశావు, తోడుకొని వచ్చావు, గొలియాతును చంపించావు, సౌలును పతనం చేశావు, నన్ను అభివృద్ధి చేశావు, నన్ను మరణము నుండి పలుమార్లు తప్పించావు, నన్ను రాజును చేశావు, చక్రవర్తిని చేశావు, నాకు కీర్తినిచ్చావు. దావీదు పేరు చెబితే సింహపు గుండె వంటి గుండె కలిగిన వారు సైతం ఏం చేసేవాళ్ళు తెలుసా? దిగులు పడిపోయేవాళ్ళంట యుద్ధానికి వస్తున్నాడు అంటే. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ బ్యాట్ పట్టుకుంటున్నాడు అని అంటే పాకిస్తాన్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇక జింబాబ్వే, శ్రీలంక ఇలాంటివి చెప్పక్కర్లేదు. ఆ బౌలర్స్ ఎట్లా హడిలిపోయేవాళ్ళు. దావీదు యుద్ధానికి వస్తున్నాడు అని అంటే మిగతా సేనాధిపతులు గడగడలాడేవాళ్ళు. అంతటి వ్యూహం. నేను ఎప్పుడు సంతోషిస్తాను. ఐ కెన్ మేక్ ద డిఫరెన్స్ ఇన్ సమ్ కండిషన్స్. దేవుడు నా ప్రజెన్స్ ఎక్కడైతే ఉంచాడో అక్కడ ఖచ్చితంగా వ్యత్యాసాన్ని చూపించి నన్ను ఘనపరిచిన సందర్భాలు చాలా చూశాను నేను. ఎందుకంటే ఇది నేను కాదు, నా వెనక ఉన్న దేవుని కృప. దావీదు కాదు, దావీదును దేవుడు ఆశీర్వదించి ఇచ్చిన సన్నిధి శత్రువులు భయపడేట్టుగా చేసింది. ఆదికాండం 26వ అధ్యాయంలో ఇస్సాకును 20వ అధ్యాయం, ఆదికాండం 20వ అధ్యాయం 26వ అధ్యాయంలో ఇస్సాకును అబీమెలెకు చెబుతాడు, దేవుడు నీకు తోడై ఉండడు చూసి మేము భయపడ్డాం అన్నాడు. కనుక మహాకార్యములు చేసినటువంటి దేవుడు, గొర్రెల కాపరిని సింహాసనాసీనుణ్ణి చేసిన దేవుడు. ఇక అంతకంటే ఏం కావాలి? అంతేకాదు, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. దావీదు రాసిన రచనలు, దావీదు రాసిన కీర్తనలు చదివితే మహాపాండిత్యం ఇచ్చిన దేవుడు. ఇంతకంటే గొప్ప కార్యం ఏంటి? శత్రువులందరినీ అణిచేశాడు. అంతకంటే గొప్ప కార్యం ఏంటి? కనుక దేవా, మహాకార్యములు చేసావయ్యా, నీకు సమానమైన వాడు ఎవడు లేడండి. ఎవరు లేరు, దేవునికి సమానమైన వారు ఎవరు లేరు. ఇది అతని యొక్క తాత్పర్యం. నా మట్టుకు నేను చెబుతాను, యేసే దేవుడు, యేసు మాత్రమే దేవుడు.
ఈ పదం అభ్యంతరపడుతున్నారా? ఈ విధంగా చెబుతాను. దేవుడు శరీరధారి అయి యేసుగా ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి. దేవుని వాక్యము శరీరధారి అయి యేసుగా శిలువ కొరకు ప్రత్యక్షమయ్యాడు, రక్షణార్థమై ప్రత్యక్షమయ్యాడు. కనుక ఈయనకు సాటి అయిన వాడు ఎవడు లేడు. ఓన్లీ వన్, ఒకే ఒక్కడు స్త్రీ సంతానంగా పుట్టినవాడు. కనుక ఆయనకు సాటి అయిన వాడు ఎవడును లేడు. ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థన మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఏలూరు కొత్త బస్ స్టాండ్ ఎదుట ఆర్టీసీ గ్రౌండ్లో నిన్నటి నుండి పునరుద్ధాన పండుగలు జరుగుతున్నాయి. రేపటితో చివరి దినం. రేపటి రాత్రి 9 గంటలకు ఈ పునరుద్ధాన పండుగలో నేను దేవుని యొక్క వాక్యాన్ని ఒక 40-45 నిమిషాలు చెప్పబోతున్నాను. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఏఆర్ స్టీవెన్సన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ లీనస్ గారు రేపు గాన పరిచర్య చేయనయ్యున్నారు. కావున మీరందరూ కూడా మీ కుటుంబాలతో తరలి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థించుకుందాం. ఎపిసోడ్ సహకారాలు కావాలి. మాసాంతం వరకు దయచేసి ప్రార్థించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. రేపటి రాత్రి జరగనయున్న వాక్య ప్రసార సభ దీవించండి. మీరు మాట్లాడండి. డిస్టర్బ్డ్గా ఉన్న నా థ్రోట్ను మీరు ముట్టి బాగు చేయండి. యేసునామములో వేడుతున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.